ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ వదలడం లేదు. ఈ కేసులో వీరిద్దరూ తప్పక విచారణకు హాజరు కావాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 8, 9వ తేదీల్లో ఇద్దరు తప్పకుండా హాజరు కావాలని ఈడీ అధికారులిచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు డిసెంబర్ 28న నోటీసులిచ్చింది. జనవరి 2న బిఎల్ఎన్ రెడ్డి, జనవరి 3న అరవింద్ కుమార్లు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. అయితే ఇవాళ ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి డుమ్మా కొట్టారు. విచారణకు రావటానికి మరింత సమయం కావాలని బిఎల్ఎన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి ఆయన మెయిల్ పంపారు. అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా రేపు ఈడీ విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు మెయిల్ పెట్టారు. ప్రస్తుతం విచారణకు రాలేనని, కొద్ది రోజుల సమయం కావాలంటూ ఈడీ అధికారులకు అరవింద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విజ్ఞప్తులపై స్పందించిన ఈడీ అధికారులు ఈ నెల 8, 9వ తేదీల్లో తదుపరి విచారణకు రావాలని మరోసారి నోటీసులిచ్చింది. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ A1, ఐఏఎస్ అరవింద్ కుమార్ A2, బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. అయితే కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. ఇందులో భాగంగానే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 55 కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్ఓఈకి సంబంధించిన బదిలీపై వీరిని ఈడీ విచారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకున్న తర్వాత పలువురు అధికారులకు, మరోవైపు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులో భాగంగానే ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి, అటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బిఎల్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపారు. కానీ విచారణకు హాజరు కాకుండా తనకు కొంత సమయం కావాలంటూ కూడా ఈడీ అధికారులకు బిఎల్ రెడ్డి ఒక మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించిందంటే, అదే తరహాలో రేపు విచారణకు హాజరు కానున్నటువంటి అరవింద్ కుమార్ కూడా తనకు 2 వారాల పాటు సమయం కావాలంటూ కూడా మెయిల్ ద్వారా ఒక సందేశాన్ని ఈడీ అధికారులకు పంపించడం జరిగింది. కానీ ఈడీ అధికారులు మాత్రం దాన్ని కన్సిడర్ చేస్తూ ఈ నెల 8, 9వ తేదీల్లో మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి 8, 9 తేదీలో హాజరు అవుతారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్తుంది. మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నదండి. మరి ఈడీ అధికారుల విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో హైకోర్టుకు వెళ్ళినటువంటి కేటీఆర్ ఇప్పుడు ఈడీ అధికారులు జారీ చేసిన నోటీసులు సవాల్ చేస్తూ కూడా మరి హైకోర్టుకు వెళ్తాడా లేదా విచారణ ఎదుర్కొంటారని మాత్రం రాజకీయంగా చాలా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఓకే సునీల్, అంటే విచారణకు హాజరు కాలేదు, మరో తేదీన హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇస్తుంది కదా, అంటే ఈ విచారణలో ప్రధానంగా ఎలా ఉండబోతుంది ఈడీ విచారణ వీరిద్దరికి సంబంధించి? అంటే ప్రధానంగా హెచ్ఎండిఏ నిధుల నుంచి విదేశాలకు డబ్బులు బదిలీ కావడం జరిగింది. హెచ్ఎండిఏ అసలు ఎందుకు నిధులు విడుదల చేసింది, ఎవరు నిధులు విడుదల చేయాలని చెప్పారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇవి ఒకవేళ విడుదల చేసినటువంటి డబ్బులు నిబంధనల ప్రకారం జరిగిందా లేదా ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన ఏమన్నా జరిగిందా అన్న కోణంలో మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు అయితే దర్యాప్తు చేసే అవకాశం ఉంది. దీని ఆధారంగానే ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు నోటీసులు సర్వ్ చేశారు. కానీ నోటీసులకు రెస్పాండ్ ఇస్తూ తమకు మరికొంత సమయం కావాలంటూ కూడా ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించడం జరిగింది. మరి నెక్స్ట్ టైం అయినా అంటే 8, 9 తేదీలో మరొకసారి రావాలని చెప్పిన నేపథ్యంలో మరి 8, 9 తేదీల విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.